రైట్ బీసీ రిజర్వేషన్ల జీవోపై వేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో నేడు విచారణకు రానుంది. తెలంగాణలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లు అమలు చేశారని రిట్ పిటిషన్ దాఖలైంది. బీసీల రిజర్వేషన్ల అమలుపై జారీ చేసిన జీవోను నిలిపివేయాలని సిరిసిల్లకు చెందిన వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు. ప్రభుత్వం సైతం సుప్రీంకోర్టు పిటిషన్ పై సీరియస్ గా ఉంది. బీసీ రిజర్వేషన్ల జీవోపై బలమైన వాదనలు వినిపించేందుకు సన్నద్ధమైంది. ఆ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సైతం వారికి సూచనలు చేశారు. ఎలాంటి వాదనలు వినిపించాలో న్యాయవాదులతో భట్టి బృందం చర్చించింది. తెలంగాణ ప్రభుత్వం ఈసీ తరపున అభిషేక్ సంఘవి, సిద్ధార్థ దావే వాదనలు వినిపించనున్నారు. రైట్ బీసీ రిజర్వేషన్ల జీవోపై వేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో నేడు విచారణకు రానుంది. తెలంగాణలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లు అమలు చేశారని రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టులో రిట్ దాఖలైంది. ఈ రోజు ఉదయం ఇది విచారణకు రానుంది. మరి ఈ నేపథ్యంలో బలమైన వాదనలు వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున ఉన్నత స్థాయి బృందం ఢిల్లీ వచ్చి సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, అడ్వకేట్ ఆన్ రికార్డ్ శ్రవణ్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, కోఆర్డినేట్ సెక్రటరీ గారు, బీసీ రెసిడెన్షియల్ సొసైటీ సెక్రటరీలు సైదులు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టులో అక్టోబర్ 6న జరగనున్న విచారణకు సంబంధించి సమగ్ర సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాక్ష్యాలు, సర్వే వివరాలు, చట్టపరమైన అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా 42% రిజర్వేషన్ అమలు కోసం కృషి చేస్తుందని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్ర డోర్ టు డోర్ సర్వే నిర్వహించి పూర్తి వివరాలు సేకరించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత జూలైలో ఆర్డినెన్స్ జారీ చేసి ఆగస్టు 30లో బిల్లును అసెంబ్లీలో ఆమోదం పొందిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ప్రకటించారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం సీరియస్ గా వ్యవహరిస్తున్నారని మంత్రులు వివరించారు. అందుకే మంత్రివర్గం తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులందరూ కూడా ఢిల్లీకి వచ్చారు. మరి అదే సమయంలో విదేశాల్లో ఉన్న అడ్వకేట్ అభిషేక్ సంఘవితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి ఆయన అక్టోబర్ 6న జరిగే విచారణకు హాజరవుతున్నట్లు తెలియజేశారు. బీసీ సంఘాల నాయకులు, న్యాయవాదులు అందరూ ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారని మంత్రులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సాంఘిక న్యాయం, సమాన రాజకీయ ప్రాతినిధ్యం దిశగా ఒక చారిత్రాత్మక అడుగుగా నిలవనుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు, అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచే దిశగా ప్రభుత్వం 2 సార్లు చట్టసభలో బిల్లు ఆమోదించిందన్నారు. ఈ చట్టం అమలు కావడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం ఉంది. మరి రాష్ట్రపతి కార్యాలయం, కేంద్ర ప్రభుత్వం అడిగిన వాటికి అన్ని డౌట్స్ కూడా నివృత్తి చేయడం జరిగింది. మరి ఈ రోజు సుప్రీంకోర్టులో దీనిపై చాలా వేడి విచారణ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.